నమస్తే అండి. ఈరోజు వీడియోలోనైతే రౌండ్ నెక్ కొలతలతో స్టార్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపెట్టబోతున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇదైతే బ్లౌజ్లోని పీస్ అండి. కింద ఉన్నది బ్లూ కలర్లో లైనింగ్ పీసు చూస్తున్నారా, అది బ్లౌజ్ రౌండ్ నెక్ ఉంది. దీంతోనైతే నేను స్టార్ నెక్ కటింగ్ అనేది చూపెడుతున్నానండి. అలాగే ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో, ఎంత గ్యాప్ అనేది వచ్చిందో. నేను దగ్గరకని చూస్తూ ఉంటే పైన నెక్ అనేది పైకి లేస్తుంది. అలా కొంచెం చూసారా, మూడు ఫింగర్స్ 3 ఫింగర్స్ అయితే ఆ మధ్య గ్యాప్లో పట్టాయండి, అంత గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ కొలతతోనైతే నేను ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే ఏ విధంగా కట్ చేయాలో ఈ కొలతతోనైతే చూపెట్టాను కదా, ఎంత గ్యాప్ అనేది ఉందో ఉక్సు కాజా పట్టీల్లో. ఇప్పుడైతే బ్లౌజును నడుము భాగాన్ని సగం ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే నాకు కుట్లు ఎక్కువ తక్కువగా అవిపించాయండి. అందుకొరకైతే నేను ఫస్ట్ అయితే బ్లౌజును షోల్డర్ కాంచెల్లి నెక్ భాగాన్ని పట్టి చూస్తున్నాను, అంటే కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తున్నారు. ఒకవైపు స్టిచెస్ విప్పి ఉన్నాయి, ఒకవైపు విప్పలేదు. అందుకొరకే నాకు డౌట్ వచ్చి అయితే నేను షోల్డర్ నుంచి వెళ్ళి అయితే నెక్ భాగం నుంచి వెళ్ళి నడుము కొలత అనేది పట్టుకున్నాను. వీడియోలో చూశారు కదా, ఆ విధంగానైతే పట్టుకోవాలండి. మనకు సైడ్కు స్టిచెస్ ఏమైనా ఒక సైడ్ విప్పి ఒక సైడ్ విప్పకుండా అలాంటి బ్లౌజ్ ఇస్తే మాత్రం ఆ విధంగా చూసుకోవాలి. తర్వాత కింద పావించు కుట్టు కొరకైతే మార్క్ చేసుకున్నాను. నడుము పట్టి వేస్తాం కదా, దాని కొరకైతే పావించు కుట్టు కొరకైతే మార్క్ చేసుకున్న తర్వాత ఈమె డెలివరీ అయిందండి. అంటే ఈ బ్లౌజ్ అనేది ఆమెకు ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా డెలివరీ అయిన వాళ్ళకు, అందుకైతే ఈమెకు బ్లౌజ్ అనేది టైట్గా ఉందట. దానికన్నా ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టమన్నది. అంటే నేను సైడ్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, దానికన్నా ఇక్కడ కొలత కాడన అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. దాని పక్క పొంట అయితే దాని పక్కన 3 ఇంచుల కొలత పెట్టుకున్నాను. ఎందుకంటే 2 ఇంచుల ఖర్చు కొరకు 1 ఇంచు బ్యాక్ డాట్స్ వేస్తాం కదా 1 ఇంచుతోని, అందుకొరకైతే పెట్టుకున్నాను. ఇది డబుల్ ఫోల్డ్ కాబట్టి ఇక్కడ ఆమె 1 ఇంచు ఎక్కువగా పెట్టమన్నది, కానీ ఇక్కడ నేను 1/2 ఇంచు పెట్టాను. ఎందుకంటే అటు ఇటు 2 భాగాలతో డబుల్ ఫోల్డ్ క్లాత్ కదా, అందుకొరకైతే నేను 1/2 ఇంచు కొలత అనేది ఎక్కువ పెట్టుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్ హైట్ తీసుకొని అయితే ఈ విధంగా హైట్ కొలత పెట్టుకుంటున్నానండి. బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఖర్చుతో సహా అయితే మార్కు చేసుకున్నానండి. తర్వాత నెక్ హైట్ పెట్టాలి కదా, కప్పు హైట్, దాని కొరకైతే నేను కప్పు హైట్ ఎంత ఉందో అంతే పెట్టుకున్నాను. ఎందుకంటే అది రౌండ్ నెక్కు లేస్ అనేది వేశారు కదా, లేస్ కిందికి స్టిచ్కి అయితే నేను మార్కు చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనకు కింద నడుము వచ్చింది, పైన ఇప్పుడు నెక్ కట్ భాగానికి నేను 2 ఇంచులు అయితే మార్కు చేసుకున్నాను. కింద 2.5 ఇంచుల కొలత తీసుకున్నానండి. 2.5 ఇంచులు తీసుకున్నాను, ఎందుకంటే కింద షేప్ రావాలి కదా. ఈమె మరీ డీప్గా పెట్టద్దన్నది, మామూలుగా పెట్టమన్నది, అందుకొరకైతే ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత షోల్డర్ కొలతను కూడా పెట్టుకున్నానండి. ఇలా షోల్డర్ కొలత నేను ఎప్పుడు చంక వైపు నుండి అయితే తీసుకుంటానని చెప్పాను కదా, అదేవిధంగా షోల్డర్ కొలతను అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు నడుము వచ్చింది, నెక్ కట్ భాగం వచ్చింది, కింద రౌండ్ షేప్ కొరకు కింద కొలత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఏం కావాలంటే చంక భాగము, చంక లెంత్ కావాలి కదా, దాని కొరకైతే నేను ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకున్నానండి. ఎందుకు ఆది బ్లౌజ్కు అంతే పెట్టుకున్నానంటే ఆమె చంకల్లో ఏ మాత్రం టైట్ అది ఇది ఏమీ లేదని చెప్పిందండి, ఒక్క పక్కలు మాత్రమే ఎక్కువ పెట్టమన్నది. అందుకొరకైతే నేను చంక కొలతను అనేది అంతే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఆమె చిన్నగా ఉంటుందండి, హైట్ ఉండదు.
హైట్ లేని వారికి చంక డీప్ పెంచితే చంకల్లో లూజ్ అనేది వస్తుందండి. అందుకొరకైతే నేను ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకున్నాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, స్టార్ నెక్ గల్ల పెట్టు అన్నది కదా ఆమె. స్టార్ నెక్కి అయితే షేప్ రావడానికి అయితే నేను ఇక్కడ 1.5 ఇంచు మార్కు చేసుకున్నానండి షేప్ తిరగడం కొరకు. దాని పక్కనే ఒక 1/2 ఇంచు మందం అయితే ఎక్స్ట్రా కొలత పెట్టుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెం పెట్టుకొని షేప్ తిరగడం కొరకండి. అదే బాక్స్లో షేప్ తీయడానికి అయితే బాగా దగ్గరగా వస్తుందండి, షేప్ అనేది రాదు. అందుకొరకైతే నేను కొంచెం ఈమె బాగా డీప్ వద్దన్నది కాబట్టి కొంచెం షేప్ తిరగడానికైతే ఆ కొలతనైతే పెట్టుకొని నేను ఇలా క్రాస్ లైన్ అనేది వేసుకున్నానండి. తర్వాత మధ్యలో ఇలా 1/2 ఇంచు పెట్టుకున్నాను. ఈ క్రాస్ లైన్ వేసుకున్నాం కదా, దాని మీదనైతే మధ్యలోకి ఇలా 1/2 ఇంచు కొలతననేది తీసుకొని ఇలా స్టార్ షేప్ తీసుకోవడానికైతే ఇలా స్టార్ షేప్ తీసుకున్నానండి. 1/2 ఇంచు కొలతను కలిసే విధంగా ఇలా స్టార్ షేప్ అనేది తీసుకున్నాను. చూస్తున్నారా, ఈ విధంగా షేప్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ మనకు చంక లెంత్ ఎంత ఉన్నది అనేది చూస్తున్నాను నేను టేప్తోని. నాకు ఇక్కడ కరెక్ట్గా టేప్ని అలాగే ఉంచుకొని మన చంక లెంత్ ఎంత ఉన్నదా అని చూస్తున్నాను. చూస్తే నాకు కరెక్ట్గా 1/4 ఇంచులు అయితే వచ్చిందండి. అదే 1/4 ఇంచులో ఆ విధంగానే ఉంచుకొని అయితే లైన్ అనేది వేసుకున్నాను. తర్వాత షోల్డర్ ఎంత ఉన్నదా అని చూసుకొని అక్కడ చంక లెంత్ కాడికైతే మార్క్ చేసుకొని ఇలా డబ్బా షేప్ అయితే ఇస్తున్నానండి. నాకు షోల్డర్ కొలత కరెక్ట్ 5.5 ఇంచులు వచ్చిందండి. ఈ మధ్యలో అయితే 1.5 కొలత తీసుకున్నాను. చంక రౌండ్ షేప్ కొరకు అయితే 1.5 ఇంచుల కొలత తీసుకున్నానండి. ఇలా కర్వ్ స్కేల్ అయితే తీసుకొని దీని మధ్యలో రౌండ్ అనేది గీసాను, రౌండ్ షేప్ అనేది ఇచ్చానండి. ఇప్పుడు నడుము ఎంత ఉన్నదో చూస్తున్నాను, ఎందుకంటే ఆది బ్లౌజ్ కన్నా మనం ఎక్కువగా పెట్టుకున్నాం కదా. నాకు 8 ఇంచులు అనేది వచ్చిందండి. ఇప్పుడు ఆది బ్లౌజు చెస్ట్ కొలత పట్టుకుంటే మనకు సరిపోదు కదా, దాని కొరకైతే నేను ఆది బ్లౌజుని తీసుకోలేదు. చెస్ట్ కొలతకైతే మనం వచ్చిన నడుము కొలత కన్నా 1 ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాను. అంటే 8 ఇంచులు వచ్చింది కదా, నేను 9 ఇంచులు అనేది పెట్టుకొని మళ్ళీ దాని పక్కకు ఎక్స్ట్రా 2 ఇంచుల ఖర్చు అనేది పెట్టుకొని ఒక లైన్ అనేది వేసుకున్నానండి. తర్వాత కింద నడుము డాట్స్ కొరకైతే చెస్ట్లో సగం, నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను కదండి, చెస్ట్లో సగం మార్క్ చేసుకుంటాను నడుము డాట్స్ కొరకైతే అని. బ్యాక్ పార్ట్ డాట్స్ కొరకైతే 9 ఇంచులు వచ్చింది కదా, దాన్ని సగానికి చేసుకొని అయితే నేను ఇలా బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది ఇలా లైన్ వేసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ కొలతతోని మొత్తం ఇంచు కొలతతోనైతే ఇలా మార్క్ చేసుకున్నాను. చూస్తున్నారా, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిందండి. ఇక్కడ నేను ఏం కొలుస్తున్నా అంటే పైన ఖర్చుతో సహా పడుతున్నానండి. నాకు కరెక్ట్గా 8 ఇంచులు అనేది వచ్చిందండి. అంటే మన నడుము కొలత 8 ఇంచులు కదా, అదే చంక రౌండ్లో రావాలి. అంటే అందరికీ రాదండి, కొందరికి ఎక్కువగా వస్తుంది, కొందరికి తక్కువగా వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ టేప్ మెజర్మెంట్స్ ప్రకారం అయితే బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి నాకు కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులే రావాలి, నాకు కరెక్ట్గా 8 ఇంచులే వచ్చింది. అదేవిధంగా మధ్యలో 1.5 కొలత కాడ షోల్డర్ కొలత 5.5 ఇంచులు కూడా కరెక్ట్గా వచ్చిందండి. నేను ప్రతిసారి చెప్తానండి, మన షోల్డర్ కొలత అనేది చంక రౌండ్ 1.5 ఇంచ్ కాడ కలవాలండి. కలిస్తే మాత్రం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి కట్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయినోలే ఇలా కట్ చేసుకున్నానండి. బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు తర్వాత హ్యాండ్స్ కొరకైతే ఇలా క్లాత్ను ఫోల్డ్ చేసుకున్నాను. అంటే అక్కడ ఇదివరకు చూసారు కదా, ఆమెకు
హ్యాండ్స్కి అయితే డిజైన్ ఇచ్చారు. కాకపోతే దీనికైతే ఆమె పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నది, షార్ట్ హ్యాండ్స్కు పఫ్ పెట్టి కుట్టమన్నది, ప్రిల్స్ పెట్టి కుట్టమన్నది. అందుకొరకైతే నేను అంటే ఆమె ఏమన్నదంటే అంచు ఎంత ఉందో అంత మందమే ప్రిల్స్ హ్యాండ్ అనేది పెట్టమన్నది. కొంచెం కొలత అనేది అంత మందం రావాలన్నది. పైన చిన్నగా ప్రిల్స్ అనేటివి పెట్టమన్నదండి చిన్నగా. అందుకొరకైతే నేను అంచు కొలత తీసుకుంటే నాకు 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచుల కొలతనైతే ఇక్కడ మార్క్ చేసుకొని పైన ప్రిల్స్ కొరకైతే 2 ఇంచులు పెట్టుకున్నానండి. అలా 2 ఇంచులు పెట్టుకుంటే మామూలుగా చిన్నగా వస్తాయి. అందుకొరకైతే 2 ఇంచులు ప్రిల్స్ కొలతనైతే పెట్టుకున్నాను. తర్వాత కింద పావించు మనం అతుకులు వేస్తాం కదా, అతుకులు వేసినా పైపింగ్ వేసినా కానీ ఒక పావించు కొలతనైతే మార్క్ చేసుకోవాలి. నేను 5 ఇంచు కొలతలోనే పావించు కొలతను మార్క్ చేసుకున్నాను. అలాగే చంక డౌన్ కొరకైతే పావుదొక్క 2 ఇంచులనైతే పావుదొక్క 3 ఇంచులనైతే మార్క్ చేసుకున్నాను. చంక డౌన్ కొరకైతే ఇక్కడ షేప్ రావడానికైతే 2 ఇంచులు మార్క్ చేసుకొని పైన ప్రిల్స్ షేప్ కొరకైతే 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. దీన్ని ఇలా డబ్బా షేప్ మాదిరిగా తీసుకొని దీంట్లో కొంచెం క్రాస్గా తీయాలి. ఇప్పుడైతే నేను పట్టుకునేది మనకు పావుదొక్క 8 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ కూడా మనకు హ్యాండ్ షేప్ తీయాలి కదా, దాని కొరకైతే ఇలా పావుదొక్క 8 ఇంచుల కొలతని పెట్టుకొని ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చానండి. ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు కొరకు కూడా నేను ఇలా డ్రా అనేది చేసుకుంటున్నాను. ఇలా షేప్ అనేది ఇచ్చానండి. ఫ్రంట్ పార్ట్ లోతు కూడా హ్యాండ్ లోతు ఇలా మార్క్ చేసుకున్నాను. తర్వాత ప్రిల్స్ కొరకలు అయితే ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ క్రాస్ తిప్పుకుంటూ ఈ పైన తీసుకున్న షేప్లోకి కలిపేసానండి. లైన్ను వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా లైన్ అనేది కలిపేసాను. తర్వాత ఇప్పుడు మనకు కింద హ్యాండ్ లూజ్ అనేది కొలత రావాలి కదా, దాని కొరకైతే అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, షార్ట్ హ్యాండ్స్కు మన హ్యాండ్ లూజ్ కన్నా 2 ఇంచులు ఎక్కువగా పెట్టుకుంటే చంక లూజ్ ఫిట్టింగ్ కుట్టు హ్యాండ్ ఫిట్టింగ్ కుట్టు కొలత అనేది వస్తుందని నేను సేమ్ అదే విధంగా ఇక్కడ పెట్టుకున్నానండి. అంటే పావుదొక్క 8 ఇంచులు అనేది హ్యాండ్ ఫిట్టింగ్ కుట్టు కొలత వచ్చింది కదా, ఇక్కడ హ్యాండ్ లూజ్ కొలతకు పావుదొక్క 8 ఇంచుల కన్నా 2 ఇంచులు తక్కువ పెట్టాను. అంటే పావుదొక్క 6 ఇంచులు అనేది హ్యాండ్ లూజ్ కొలత పెట్టానండి. ఇప్పుడు చిన్న కట్స్ ఇచ్చుకున్నాను, ఎందుకంటే అక్కడ ప్రిల్స్ పెట్టుకోవాలి కదా, దాని కొరకైతే చిన్న టక్ ఇచ్చుకొని ఇలా హ్యాండ్ షేప్ అయితే రెడీ అయింది. హ్యాండ్ షేప్లో కొంచెం అతుకులు అనేది పడతాయి కదా, ఇక్కడ హ్యాండ్ ఆ కరువు తీసుకున్న కాడ క్లాత్ అనేది మిగులుతుంది కదా, దాన్ని నేను హ్యాండ్ జాయింట్స్ కొరకైతే యూజ్ చేస్తానండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా యూజ్ చేస్తాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కొరకైతే ఇలా క్లాత్ మీద బ్యాక్ పార్ట్ను క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటూ రావాలండి. ఇలా బ్యాక్ పార్ట్ అయితే మొత్తం మార్క్ చేసుకుంటూ వస్తున్నాను నేను. కొంచెం ఇక్కడ లైన్ అనేది కొంచెం పైకి గీసాను, ఎందుకంటే మనకు ఉక్స్ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది నెక్ కొరకైతే నేను ఆ విధంగా ఒక లైన్ అనేది పైకి గీసానండి. ఆ లైన్ అనేది ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం గీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ కొలత ఇలా ఆది బ్లౌజ్ అయితే తీసుకొని చూస్తున్నానండి. లైన్ ఎక్కడికి ఉందో అక్కడికే వచ్చిందండి నాకు ఫ్రంట్ పార్ట్. ఇలా మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్ ఎక్కడికి ఉందా అని మార్క్ చేసి ఇలా టేప్తో చూస్తే నాకు 7.5 ఇంచులు వచ్చిందండి. ఈమె డెలివరీ అయింది కదా, ఇంకా చెస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. అలా 7.5 ఇంచులు పెడితే
కిందికి నెక్ అనేది ఎక్కువగా అవుతుందండి. అది ఆ ఉద్దేశంతోనైతే నేను ఒక 1/2 ఇంచు పైకే పెట్టానండి. అంటే 7.5 వచ్చింది కదా! 7 ఇంచుల కొలత అయితే పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్‌ను ఇలా 2 ఇంచులుగా క్లాత్‌ను మలుచుకొనైతే ఇలా ఒక లైన్ అనేది మార్క్ చేశానండి. తర్వాత ఇక్కడ నేను ముందు వీడియోలో చెప్పాను కదా! ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ అనేది కొలత అనేది ఎక్కువ తీసుకుంటానని. ఆ విధంగానే నేను ఈ దీనిలో కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఎందుకో చెప్పాను కదా! ముందు వీడియోలో ఉక్స్ కాజా పట్టీలు వేస్తాం కాబట్టి కంపల్సరీగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలని. అలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నోళ్ళే ఇలా మెయిన్ డాట్ కొలతనైతే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే టేప్‌తోనే తీసుకుంటున్నానండి. ఆది బ్లౌజ్ కొలతతోని తీసుకుంటలేను. చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. డెలివరీ అయిందని చెప్పాను కదా! అందుకొరకు వాళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా! అందుకొరకే నేను ఆది బ్లౌజ్ కొలత పట్టుకోకుండా ఇలా నేనే ఈ కొలతనైతే పెట్టుకున్నానండి. తర్వాత మెయిన్ డాట్ షేప్ కొలత అయితే 2 ఇంచులు పావుతక్కువ 2 ఇంచులు తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఈ విధంగా షేప్ అనేది ఇస్తున్నాను. ఇలా కొంచెం కిందికి తీసుకుంటే ఏమైతుందంటే అందులో చెస్ట్ అనేది కరెక్ట్‌గా ఉంటుందండి చెస్ట్‌లో. ఆది బ్లౌజ్‌తోని తీసుకుంటే ఆమె ఫస్ట్ ప్రెగ్నెంట్ కన్నా ముందు కుట్టించుకున్నది కాబట్టి ఆ చెస్ట్‌కు ఆ బ్లౌజ్‌కు ఈ బ్లౌజ్‌కు బాగా డిఫరెంట్ ఉంటుందండి. అందుకే ఈ విధంగా నేను కొలత అనేది ఎక్కువగా పెట్టుకున్నాను. ఇక్కడ ఉక్స్ కాజాల వైపున కూడా డాట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చంక వైపున చంక లోతు కొరకైతే ఇలా మార్క్ చేసుకున్నాను. చంక లోతు అయితే తీసుకున్నాను. ఇక్కడ చంక వైపు డాట్ కొరకు కూడా మనకు కొలత అనేది రావాలి కదా! ఇలా ఫిట్టింగ్ కుట్టు మార్కు నుండి అయితే 2 ఇంచులు మార్కు చేసుకోవాలి. కొలత అనేది పెట్టుకున్న తర్వాత అక్కడి నుండి అయితే నేను ఇలా 4 ఇంచుల కొలత అనేది పెట్టుకున్నాను. అంటే మన ఇక్కడ షేప్ తీరు పెట్టుకోవాలండి. అన్ని బ్లౌజులకు 4 ఇంచులే రాదు. కొందరికి 5 ఇంచులు వస్తుంది. కొందరికి 3.5 వస్తుందండి. ఈ బ్లౌజ్‌కైతే 4 ఇంచుల కొలత అనేది వచ్చింది. నేను కరెక్ట్‌గా 4 ఇంచుల కొలత పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి. ఫ్రంట్ పార్ట్ నెక్‌లో కూడా ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఏమో స్టార్ నెక్, ఫ్రంట్ నెక్ ఏమో రౌండ్ నెక్. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయినోళ్ళే మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్‌గా కట్ చేసుకుంటూ వస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొంచెం కొత్త కదండి. అందుకే కొంచెం వాయిస్ అనేది ఒక్కొక్కసారి తడబడినట్టు అవుతుంది. ఇంకా ముందు ట్రై చేస్తానండి. ఇంకా మంచిగా చెప్పడానికి, ఇంకా క్లియర్‌గా, ఇంకా మంచిగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తున్నాను ప్రతి వీడియోకైతే. ఎందుకంటే మీకు కూడా నన్ను సపోర్ట్ చేసినందుకైతే మీకు కూడా అర్థం కావాలి కదా! అందుకొరకైతే నేను ఇంకా ఒక్కొక్క వీడియోలో అయితే కొంచెం భయపడకుండా చెప్పాలనేది ట్రై చేస్తున్నానండి. కొంచెం ఇంకా భయం అనేది కొంచెం పోలేదు నాకు. అందుకే కొంచెం తడబడుతున్నానండి. ఏ విధంగా చెప్పాలో ఏందా అని. అందుకొరకే కొంచెం మధ్యలో వాయిస్ అనేది అలా అవుతుందండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది. ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి.